ఆకస్మికంగా పర్యటించనున్నారు. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు పవన్. కాకినాడ పోర్టుతో పాటు పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సమీక్షలకు దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. 2 రోజుల క్రితం కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు. దీంతో పవన్ కాకినాడ సడన్ టూర్ ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో కాకినాడ పోర్ట్ కి అయితే మాత్రం బయలుదేరారు. ఈ రోజు కాకినాడ పోర్టు పరిసర ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు. గత 2 రోజుల నుంచి కనుక చూసుకుంటే కనుక జిల్లా కలెక్టర్ తో పాటు సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా రాజకీయ నేతలు కూడా దీని అక్రమ రైస్ వ్యాపారంపై, కొన్ని గోడౌన్స్ పైన, పోర్టులో జరుగుతున్న అక్రమ రైస్ వ్యాపారంపై దాడులు అయితే మాత్రం నిర్వహించారని చెప్పొచ్చు. గత ఈ నెల 27వ తేదీన జిల్లా కలెక్టర్ సుమారుగా ఒక షిప్ కు సంబంధించి 640 టన్నుల అక్రమ రైస్ అయితే మాత్రం రేషన్ బియ్యాన్ని కూడా గుర్తించి దాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తుంది. అదే అంశంపై ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన అత్యంత కీలకంగా మారనుంది. అయితే పోర్టు పరిసర ప్రాంతంలో కొన్ని గోడౌన్స్ కానీ, లేక పోర్టు కార్యకలాపాల్లో కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశంపై పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు పర్యటన చేయనున్నారు. దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి పరిశీలించిన అనంతరం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మధు, థాంక్యూ సతీష్.